నమస్కారం. మీరు ఆగాకరకాయలు చూసుంటారు, ఆగాకరకాయలు. కానీ మీరు అడవి ఆగాకరకాయలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు మీకు చూపిస్తా. ఇవి అడవి ఆగాకరకాయలు. అంటే ఇది కాయాలనుకోండి, ఆడ మొక్క ఉండాలి, మగ మొక్క ఉండాలి. అంటే కింద దుంపలు ఉంటాయన్నమాట, ఆడదుంప మగదుంప రెండు విడివిడిగా వేస్తే ఈ రెండు ఉంటేనే కాయలు వస్తాయి అన్నమాట. మామూలుగా ఆగాకరకాయ కూడా చాలా ఆరోగ్యానికి అమృతం లాంటిది. ఆగాకరకాయ కూర ఇది 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 మగ మొక్క పూలు మాత్రమే ఉంటాయి. ఆడ మొక్కకి కాయలు వచ్చి చూసారా, ఈ కాయలు వచ్చాయి. ఇలాగ దీనికి పూలు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పువ్వుని సంపర్కం చేస్తే కాయలు కాస్తాయి అన్నమాట. వీళ్ళు చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే కీటకాలు ఉండేవి కాబట్టి సంపర్కం జరిగి కాయలు కాసేవి అన్నమాట. అలా ఏంటంటే ఈ ఆగాకరకాయల ఉపయోగం అంటే మామూలుగా ఆగాకరకాయ కూర అందరూ వండుతారు, లేతకాయలు. ఆ కూరలాగా ఈ కూర బాగానే ఉంటుంది. కానీ ఇందులో చాలా విశేషమైన, ఇప్పుడు చాలా అవసరమైంది ఏంటంటే ఈ కాయలు ఇలా పండిపోయాయి కదా, పండిపోయిన లోపల గింజలు తాబేళ్ళలా ఉంటాయి అన్నమాట. దీని లోపల ఉండే ఎర్రగా ఉండే గుజ్జు తీస్తూ ఉంటుంది. దాంట్లో కెరటిన్ అనే పదార్థం ఉంటుంది అన్నమాట. మామూలు కాకరకాయలు పండిపోయినప్పుడు ఎర్రగానే ఉంటాయి, కానీ అడవి ఆగాకరకాయలో ఉండే ఆ ఎర్రగా ఉండే పదార్థంలో కెరటిన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. అది తినడం వల్ల ఏంటంటే విటమిన్ ఏ తయారై కంటి చూపు సంబంధించిన సమస్యలు పోతాయి అన్నమాట. దీన్ని మనం రక్షిద్దాం. మన ప్రాంతంలో, మన ఆంధ్రాలో కూడా దీన్ని అభివృద్ధి చేద్దాం, అందరికీ అందుబాటులో తీసుకొద్దాం.